హలో 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 ఒక్కసారి ఆగండబ్బా. చూడండి మా బతుకమ్మ ఎంత పెద్దగా, ఎంత ముద్దుగా, ఎంత అందంగా రెడీ అయి ఉందో. మా తెలంగాణ వాళ్ళకి ముఖ్యమైన పండుగ ఈ దసరా. ఎందుకు అనుకుంటున్నారా? పిల్లలు పెద్దలు అందరూ ఎంత హుషారుగా డాన్సులు వేస్తారంటే ఈ పండగకి మీరు వీడియోలో చూడొచ్చు. చూడండి మా డ్వాక్రా మహిళలు, అలానే కాలేజ్ పిల్లలు, అలానే స్కూల్ పిల్లలు కూడా ఎంతమంది వచ్చారో. అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు, అందరూ చిందేస్తారనమాట. ఇలాంటి అందరూ కలిసి చేసుకునే పండగ ఇది ఒక్కటేనండి. నేను కూడా అక్కడ వైట్ శారీలో ఉన్నాను, మీరు గమనించారో లేదో. ఈ కార్యక్రమం అయితే మా కోసం, మా తెలంగాణ ఆడవారి కోసం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నగర పంచాయతీ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలండి. అలానే మీ ఏరియాలో ఈ బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే ఇంత హడావిడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, అసలు ఎంత కూల్గా క్లైమేట్ అంతా ఎంత నీట్గా అరేంజ్ చేసేసి మా ఈ కార్యక్రమం అంతా సభ్యంగా జరగడానికి ఎంతోమంది ఎంతో కష్టపడ్డారండి. వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ కార్యక్రమానికి మా సత్తుపల్లి ఎమ్మెల్యే అయినటువంటి మట్ట రాగమయ్య దయానంద్ గారిని అయితే ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మేడం కూడా వచ్చేసి బతుకమ్మలు ఆడినటువంటి ప్రతి ఒక్కరిని పలకరించి అలానే దసరా శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. అలానే బతుకమ్మ తయారు చేసిన విధానం, అలానే చిన్న బతుకమ్మలన్నీ చాలామంది తయారు చేసుకొని వచ్చారనమాట. అవి కూడా చూసి మేడం అయితే చాలా అప్రిషియేట్ చేశారు. మీ వైపు కూడా, మీ ఏరియాలో కూడా ఇలా ఏదైనా బతుకమ్మ కార్యక్రమం జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మా మేడం కూడా బతుకమ్మ అనేది బాగా నచ్చిందట. సో చూడగానే బాగుందన్నారు. వీడియో నచ్చితే